మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. పరమశివుణ్ణి మహావతార్ బాబాజీని ఆహ్వానించుకుందాం. క్రిమ్సన్ సర్కిల్ ని ఆహ్వానించుకుందాం. టొబాయస్ ని, క్రయాన్ని, జాఫ్రీ హాఫ్ ని, ఆర్కేంజల్ మెట్రాన్ ని ఆహ్వానించుకుందాం. లార్డ్ మిల్జీ జెడెక్స్ ని, మన పూర్ణాత్మలను, మన మార్గదర్శకులను, 1,44,000 మంది కాంతి కార్యకర్తలను ఆహ్వానించుకుని వాళ్ళతో కనెక్ట్ అవుదాం. ఓంకార శక్తిని, ఏకత్వపు శక్తి, స్థితి, జ్ఞానాన్ని ఆహ్వానిద్దాం. మూలంలో ఉన్న స్త్రీ పురుష ఎనర్జీస్ ని, మూలం నుండి వేరుపడి మొట్టమొదటిసారిగా ఏర్పడిన కోటాను కోట్ల ఆత్మలను ఆహ్వానిద్దాం. తొలి సృష్టిలో ఉన్న సృజనాత్మక శక్తులను మనలో ఉత్తేజితం చేసే ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని ఆహ్వానించుకుందాం. మన విశ్వంలో ఉన్న సూర్యుడిని, కేంద్ర సూర్యుడిని, అల్సియాన్ అగ్ని క్షేత్రాన్ని, అసెన్షన్ సముద్రాన్ని ఆహ్వానిద్దాం. ఇప్పటి వరకు భూమిపై జన్మలు తీసుకున్న అసెండెడ్ మాస్టర్స్ ని, ఎవరైతే అసెండ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానిద్దాం. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ని, సప్త ఋషులను, 12 రేస్ మాస్టర్స్ ని, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్ ని, సృష్టికర్తను ఆహ్వానించుకుందాం. బుద్ధ చైతన్యాన్ని, కృష్ణ చైతన్యాన్ని, క్రీస్తు చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, మన పైన, మన చుట్టూ శక్తివంతమైన కాంతి వర్షంలా కురుస్తుంది ఫ్రెండ్స్. ఆ కాంతి కేంద్ర సూర్యుని ద్వారా, మన సూర్యుని ద్వారా, నక్షత్రాల ద్వారా వస్తుంది. ఆ కాంతిని శరీరంలోని ప్రతి కణములోకి, డిఎన్ఏలోకి, ఇతర శరీర అవయవాల్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, విశ్వం నుంచి ప్రసరిస్తున్న కాంతిని మీ శ్వాస ద్వారా మీ శరీరంలోకి తీసుకోండి. కాంతిని
దివ్యత్వాన్ని మీరు శ్వాసించండి. నా దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను అనుకోండి ఫ్రెండ్స్. మీ శరీరంలోని ప్రతి భాగము ఈ కాంతితో నిండిపోతున్నట్లు చూడండి. మీ శరీరంలోని ఎముకలు, రక్తము, వెంట్రుకలు, గోర్లు, చర్మం, శరీర అవయవాలు పూర్తిగా ఆ అసెన్షన్ కాంతితో నిండిపోయి మీలో ఉన్న దివ్యత్వాన్ని ఉత్తేజితం చేస్తోంది. గమనించండి. గ్రౌండెడ్ ఎనర్జీస్ ని ఆహ్వానించుకోండి. ఆర్క్టోరియన్స్ ని, ప్లైడియన్స్ ని, సిరియన్స్ ని ఆహ్వానించుకోండి ఫ్రెండ్స్. ఈ కాంతిని, ఈ ఎనర్జీస్ ని నేను హ్యాపీగా తీసుకునే విధంగా నా బాడీస్ ఎక్స్పాండ్ అవ్వాలి అనుకోండి. అద్భుతమైనటువంటి ఎనర్జీస్ లో ఉన్నాం ఫ్రెండ్స్. పూర్తి ఫోకస్ శ్వాస మీద ధ్యాస, లేదా మీ జరిగే దాని మీద ధ్యాస ఫ్రెండ్స్. పూర్తిగా ఈ ప్రాసెస్ కనెక్ట్ అయ్యి ఉండండి. ఫ్రెండ్స్, మీ హృదయాన్ని గమనించండి. హృదయం అంతా ఓపెన్ అయ్యి హృదయం యొక్క అంతరాంతరాల్లోకి ఈ ఎనర్జీస్ ప్రవహిస్తూ ఉన్నాయి. ఎలో చేయండి, అంగీకరించండి. ఈ ప్రాసెస్కి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అంగీకరిస్తున్నానని సంకల్పం చేసుకోండి. ఫ్రెండ్స్, భూమి యొక్క గ్రిడ్లను, డీసీల్స్ ను, ఇంప్లాంట్స్ ను సరిచేయగలిగితే మనం అతి త్వరగా అసెన్షన్ పొందుతాం. మరి భూమి యొక్క గ్రిడ్లను, డీసీల్స్ ను, ఇంప్లాంట్స్ ను సరిచేయగలిగే ఎనర్జీస్ ని, మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం. ఎర్త్ యొక్క అసెన్షన్ పోర్టల్స్ ని ఓపెన్ చేసే మాస్టర్స్ ని, ఏంజలిక్ ఫ్యామిలీస్ ని, లైట్ బీయింగ్స్ ని, లైట్ సిటీస్ ని ఆహ్వానిద్దాం.
ఈ శరీరంతో అసెండ్ అవ్వడానికి కావలసిన జ్ఞానాన్ని మనందరికి అందించవలసిందిగా కోరుదాం. మనందరం కూడా గ్రూప్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. మనందరం కూడా ఒక పెద్ద పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తున్నాము. డైమండ్ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తున్నాం. అందరం కూడా గ్రూప్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవుదాం. ఆల్రెడీ ఆ పిరమిడ్ లో కూర్చుని మనం ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఆహ్వానించుకున్న మాస్టర్స్ తో పూర్తిగా కనెక్ట్ అవుదాం. వాళ్ళకి సరెండర్ అవుదాం ఫ్రెండ్స్. మాస్టర్స్ కి సరెండర్ అవుదాం, ప్రాసెస్ కి సరెండర్ అవుదాం. ఇలా చెప్పుకోండి, నేను నాలో జరుగుతున్న న్యూ ఎనర్జీ అసెన్షన్ ప్రక్రియలను అంగీకరిస్తున్నాను. ఇవి లేకుండా అడ్డుగా ఉన్నవన్నీ నా నుండి విడుదలవ్వాలి. ఈ ప్రక్రియలను అంగీకరించకుండా నాలో ఉన్నవన్నీ కూడా విడుదలవ్వాలి. చక్కగా అవేర్గా అర్థం చేసుకుంటూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ నేను చెప్పేదాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్. నా చుట్టూ ఉన్న అందరినీ అన్నింటినీ అంగీకరిస్తున్నాను. నా సంపూర్ణత్వపు మూలంతో అనుసంధానం అవ్వాలి. నా సంపూర్ణత్వపు మూలంతో మాస్టర్స్ సహకారంతో అనుసంధానం కావాలి. తప్పు చేశానన్న భావనను పూర్తిగా విడుదల చేస్తున్నాను. ఇతరులు తప్పు చేశారన్న భావనను కూడా విడుదల చేస్తున్నాను. మీరు తప్పు చేశారనే భావన విడుదల చేయండి, ఇతరులు తప్పు చేశారనే భావన విడుదల చేయండి. ఎందుకంటే వాళ్ళైనా మనమైనా అప్పుడు మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం బిహేవ్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పటికప్పుడు అది కరెక్టే. నా శరీరంలో ఏర్పడిన బ్లాక్స్ కు సంబంధించిన బ్యాలెన్స్ అవ్వకుండా ఉన్న ఎనర్జీస్ ఈ క్షణమే విడుదలై కాంతిగా మారాలి. నా శరీరంలో ఏర్పడిన బ్లాక్స్ కు సంబంధించి బ్యాలెన్స్ అవ్వకుండా ఉన్న ఎనర్జీస్ ఈ క్షణమే విడుదలై కాంతిగా మారాలి. ఫ్రెండ్స్, చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు ప్రాసెస్కి. ఆలోచనలన్నీ ఆపేసి పూర్తిగా ఈ ప్రాసెస్కి కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. ఈ జరుగుతున్న ప్రాసెస్కి నేను పూర్తిగా అనుసంధానమై ఉన్నాను. నా దివ్యత్వాన్ని నేను అంగీకరిస్తున్నానని సంకల్పం చేసుకోండి. శ్వాసను గమనించండి ఫ్రెండ్స్ పూర్తిగా.
ఒక సంకల్పం చేసుకుందాం. నా ఆత్మ చైతన్యం నుంచి అనంతమైన శక్తి విడుదలై ఈ సేనాని దండం ద్వారా నా ప్రజ్ఞాత్మ నుంచి శక్తిని నాలోకి ప్రవేశపెట్టి ఈ క్షణము నుంచి నేను సదా శక్తివంతుడిని అన్న ఎరుక అన్ని సమయాల్లో నాకు ఉండునుగాక. నా ప్రజ్ఞాశక్తిని నేను మనస్ఫూర్తిగా నా ప్రజ్ఞాత్మ శక్తిని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఒకసారి చెప్తాను. నా ఆత్మ చైతన్యం నుంచి అనంతమైన శక్తి విడుదలై సేనాని దండం ద్వారా నా ప్రజ్ఞాత్మ నుంచి శక్తిని నాలోకి ప్రవేశపెట్టి ఈ క్షణం నుంచి నేను సదా శక్తివంతుడిని అన్న ఎరుక అన్ని సమయాల్లో నాకు ఉండునుగాక. నా ప్రజ్ఞాత్మ శక్తిని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నా పరమాత్మ యొక్క ప్రేమ నా శరీరములోని అణువణువున నా డిఎన్ఏలో నా మనస్సు బుద్ధి అన్నింటిలో నిండిపోవాలి. నాలోని అన్ని దిగుళ్ళు ఈ క్షణమే శాశ్వతంగా రిలీజ్ అయిపోవాలి. ఈ ప్రేమ నా చుట్టూ ఉన్న విశ్వాన్ని ఆనందపరచాలి. ఒకసారి చెప్తాను. పరమాత్మ యొక్క ప్రేమ నా శరీరములోని అణువణువున నా డిఎన్ఏలో నా మనస్సు బుద్ధి అన్నింటిలో నిండిపోవాలి. నాలోని దిగుళ్ళు ఈ క్షణమే శాశ్వతంగా రిలీజ్ అవ్వాలి. ఈ ప్రేమ నన్ను నా చుట్టూ ఉన్న విశ్వాన్ని ఆనందపరచాలి. నా గురించి నాకు అన్ని అభిప్రాయాలు, నా మూడ విగుసుకుపోయిన నమ్మకాలు
అన్నిటినీ రిలీజ్ చేస్తున్నాను. నా గురించి నాకున్న అన్ని అభిప్రాయాలు, బిగుసుకుపోయిన మూఢ నమ్మకాలు అన్నిటినీ విడుదల చేస్తున్నాను. నా అసెన్షన్ ప్రక్రియకు అడ్డుగా ఉన్న నాలోని ఓల్డ్ ఎనర్జీ తాలూకు భావాలు, నమ్మకాలు, భౌతిక సూత్రాలు, అవగాహనలు మొదలగునవి అన్ని విడుదల చేస్తూ ఇందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మొదలైనవన్నీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవి నా నుండి వెళ్లేందుకు అనుమతిస్తున్నాను. నా అసెన్షన్ ప్రక్రియకు అడ్డుగా ఉన్న నాలోని ఓల్డ్ ఎనర్జీ తాలూకు భావాలు, నమ్మకాలు, భౌతిక సూత్రాలు, అవగాహనలు అన్నింటినీ విడుదల చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అవి నా నుండి వెళ్లేందుకు అనుమతిస్తున్నాను. మనిషిగా నేను చేసిన అన్నింటినీ ప్రేమతో, సౌగౌరవంతో అంగీకరిస్తున్నాను. అపరాధ భావనను విడుదల చేస్తున్నాను. అపరాధ భావనను విడుదల చేస్తున్నాను. అప్పటి పరిస్థితి, ఆలోచనలు, సంస్కారాన్ని బట్టి అలా ప్రవర్తించాను. నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. పరమాత్మ నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో షరతులు లేకుండా, ద్వంద్వాతీతంగా, అలాగే నా మానవత్వాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎటువంటి అపరాధ భావన ఉండకూడదు. అది మీ ఎనర్జీని లాగేస్తుంది. తప్పు చేశారనే భావన. ఎందుకంటే అప్పుడున్న జ్ఞానాన్ని బట్టి మీరు చేశారు. అది అప్పుడు కరెక్టే. అది ఇప్పుడు మీరు ఆ పని చేయరు మీరు ఇప్పుడు. అందుకని అపరాధ భావన ఉండకూడదు ఫ్రెండ్స్. పరమాత్మ ఎట్లయితే మన షరతులు లేకుండా పరమాత్మ యొక్క దివ్య శక్తి నా శరీరాల్లో అణువణువునా నిండిపోవాలి. ఈ క్షణం నుండి నేను అన్నింటినీ, అందరినీ యథాతథంగా ఉన్నవారిని ఉన్నట్లు అంగీకరిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఎంతో అద్భుతమైనటువంటి పాయింట్ ఫ్రెండ్స్. దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా
అతను తీసుకున్న జన్మలను బట్టి, అతనుకున్న అనుభవాన్ని బట్టి అతను కరెక్ట్ గానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకని అందరినీ అంగీకరించాలి మనం. ఒక అతను మోసం చేస్తున్నా అది అతనుకున్న జ్ఞానం అంతవరకే ఉంది. ఒక అతను దొంగతనం చేస్తా అంటే అతనుకున్న జ్ఞానం, అతను తీసుకున్న జన్మలు ఆ విధంగా ఉన్నాయి. ఒక అతను మంచి పనులు చేస్తా అంటే అతనుకున్న జ్ఞానం ఆ విధంగా ఉంది. కానీ ముగ్గురు కరెక్ట్ గానే ఉన్నారు. ఒకటో తరగతి వాడికి ఒకటో తరగతి పాఠాలు ఉంటాయి, 10వ తరగతి 10వ తరగతి పాఠాలు ఉంటుంది. ఆ విధంగా అటువంటి జ్ఞానం ఉంటుంది కాబట్టి అందరినీ అంగీకరించండి ఫ్రెండ్స్. ఇది అందరిని అంగీకరించారంటే మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఎవరిని జడ్జి చేయొద్దు. అందరినీ, అన్నింటినీ యథాతథంగా ఉన్న వారిని ఉన్నట్లు అంగీకరిస్తున్నాను అని చెప్పండి. అది మీ లోపల హృదయం నుంచి చెప్పాలి. నా జీవితంలో జరిగే అన్నింటినీ బేషరతుగా అంగీకరిస్తున్నాను. మీ జీవితంలో జరిగే అన్నింటినీ బేషరతుగా అంగీకరిస్తున్నాను. మీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మీ ఆలోచనల ద్వారానే, మీ నమ్మకాల ద్వారానే ఏర్పడినాయి కాబట్టి అది మీకు మంచి జరిగినా చెడు జరిగినా దానికి కారణం మీరే, మీ జ్ఞానమే, మీ ఆలోచనలే. సో బేషరతుగా అంగీకరిస్తున్నాను. ద్వంద్వత్వాన్ని పక్షాలు వహించకుండా వదిలివేస్తున్నాను. అంటే ఎటుపక్క లేకుండా, పక్షాలు అంటే ఏంటి? ఎటుపక్క లేకుండా ద్వంద్వత్వాన్ని వదిలివేస్తున్నాను. నా జీవితంలోని నన్ను, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనని, ప్రతి పరిస్థితిని సాక్షిగా గమనిస్తున్నాను. నా జీవితంలో ఉన్నటువంటి నన్ను, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనను, ప్రతి పరిస్థితిని సాక్షిగా గమనిస్తాను. రామాచారి గారు, సార్ జరుగుతుంది సార్. నేను ఇప్పుడు చెప్తుంది అందరూ. నా జీవితంలో నన్ను, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితిని సాక్షిగా గమనిస్తున్నానని చెప్పాను. నా గతం ఎలాంటిదైనా దానిని నా నుండి శాశ్వతంగా, సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. అది మంచిదవ్వచ్చు, గతం చెడుదవ్వచ్చు, ఎలాంటిదైనా కానీ శాశ్వతంగా, సంపూర్ణంగా అంగీకరించి విడుదల చేస్తున్నాను. నా జీవితాన్ని నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నా జీవితం పట్ల నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థితికి వచ్చామంటే మన జీవితమే ఫ్రెండ్స్. మన తీసుకున్న ఎన్నో జన్మలు మన ఈ స్థితికి తీసుకొచ్చినాయి. సో అన్నిటిని అంగీకరించండి, విడుదల చేయండి ఫ్రెండ్స్. నా ప్రస్తుత జీవితాన్ని ఉన్నతపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను భయాన్ని అర్థం చేసుకున్నాను.
భయాన్ని అధిగమించి భయాన్ని నా మిత్రునిగా చేసుకున్నాను. నాలో ఉన్న చీకటి నాకు ఏమేమి నేర్పించడానికి వచ్చాయో ఆ పాఠాలను నేర్చుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. మీలో ఉన్న చీకటి ఏమేమి నేర్పించడానికి వచ్చాయో సిద్ధంగా ఉన్నాను. మంచి చెడు, చీకటి వెలుగు సమస్థితిలో అంగీకరించే ప్రేమతత్వాన్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను. మంచి చెడు, చీకటి వెలుగు, తప్పు ఒప్పు అన్నింటినీ సమస్థితిలో అంగీకరించే ప్రేమతత్వాన్ని నాలోకి అంగీకరిస్తున్నాను. నాలోని పిరికితనం, దాపరికం, సందేహాన్ని విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, అవేర్గా ఉండాలి. నేను బలైపోతున్నాను లేదంటే బలైపోయాను అనే భావనలను విడుదల చేస్తున్నాను. ఇవన్నీ మీ ఎనర్జీస్ ని తినేస్తా ఉంటాయి ఫ్రెండ్స్. నేను బలైపోతున్నాను, బలైపోయాను, బలి చేశారు నన్ను, ఇట్లాంటివన్నీ విడుదల చేసేయండి. నా కుటుంబ సభ్యులుగా వచ్చిన ఆత్మస్వరూపులందరికీ ఆత్మజ్ఞానం కలుగుగాక. నా శరీరంలో ఉన్న అనారోగ్యానికి సంబంధించిన మూల కారణం నా ప్రజ్ఞాత్మ సహకారంతో ఈ క్షణమే తెలియాలి. ఈ క్షణం నుండి నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడినై
దివ్యత్వాన్ని ప్రకటించేందుకు సహాయపడే నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా దివ్యత్వాన్ని ప్రకటించేందుకు సహాయపడే నా దేహాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా దేహమే దేవాలయం. నాలోని దివ్యత్వమే దైవం. ఇతరులు విమర్శించిన, కోపించిన అదే క్షణంలో ఆ ఎనర్జీని నా నుండి విడుదలైపోయే స్థితి నాలో, ఇతరులు విమర్శించిన, కోపగించిన అదే క్షణంలో ఆ ఎనర్జీని విడుదల చేసే స్థితి నాలో ఉండాలి. ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా నేను చెప్తున్న దాన్ని అనుకుంటే, కష్టాల పట్ల నా స్పందన అదుపులో ఉండును గాక. కష్టాల పట్ల నా స్పందన అదుపులో ఉండును గాక. జరుగుతున్న ప్రతి కర్మ పట్ల నా స్పందన ఇకపై సమస్థితిలో ఉండుగాక. జరుగుతున్న ప్రతి కర్మ పట్ల నా స్పందన ఇకపై సమస్థితిలో ఉండుగాక. ఈ క్షణం నుండి నేను ఎవరిని కలిసినా, ఎవరు నన్ను కలిసినా, మేమంతా సంతోషంగా ఉండాలి. అందరితో కలిసి మెలిసి పనిచేసేదను గాక. నా పట్ల నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను. నా జీవితంలో జరిగే సంఘటనల పట్ల సాక్షిగా ఉండే స్థితిని నేను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలో జరిగే సంఘటనల పట్ల సాక్షిగా ఉండే స్థితిని నేను ఆహ్వానిస్తున్నాను.
నా ఆధ్యాత్మిక ఎదుగుదల, నా భౌతిక జీవిత ఆనందానికి, ప్రశాంతతకు సహాయపడే దేవతలను, హాస్టల్ మాస్టర్స్ ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సంకల్పాలన్నీ కూడా మన యొక్క సుప్త చేతన మనసులో ప్రతి అణువు కణంలో ముద్రించబడుతూ ఉన్నాయి. యద్భావం తద్భవతి. మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఉండి ఏవైతే సంకల్పాలు చేస్తూ ఉంటామో ఆ రకంగా మన జీవితం వెళ్తూ ఉంటుంది. నాకు సహాయపడే పైలోకవాసులు ఎల్లప్పుడూ నాకు తోడ్పడుతారన్న సత్యం నేను గుర్తుంచుకుంటాను. వారి మార్గదర్శనాన్ని అనుసరిస్తాను. నేను ఒంటరిని కాను. ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న శక్తి స్థాయికి తగిన విధంగా నా శరీరం, మనోబుద్ధులను సమం చేసేందుకు, అంటే బ్యాలెన్స్ చేసేందుకు తగిన శక్తిని, టెక్నాలజీని నాలో నింపవలసిందిగా ఏంజల్స్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం భూమి మీద ఉన్న శక్తి స్థాయికి తగిన విధంగా నా శరీర మనోబుద్ధులను సమం చేసేందుకు తగిన శక్తిని, టెక్నాలజీని నాలో నింపవలసిందిగా ఏంజల్స్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మార్పుని అంగీకరిస్తున్నాను. నేను మార్పుని అంగీకరిస్తున్నాను. నాలో న్యూ ఎనర్జీ టీచర్ కావడానికి అవసరమైన బ్యాలెన్స్, సానుభూతి ఏర్పడ్డాయి. నాలో న్యూ ఎనర్జీ టీచర్ కావడానికి అవసరమైన బ్యాలెన్స్, సానుభూతి ఏర్పడ్డాయి. జ్ఞాని అయిన టీచర్ కావడానికి చిహ్నమైన క్రిమ్సన్ రంగు, అంటే వైలెట్ రంగు నా ఆరాలో కనబడుతున్నది. నేను కర్మచక్రాన్ని దిగివేస్తున్నాను. ఫ్రెండ్స్, కర్మచక్రం ఎక్కింది మనమే, గుర్తుంచుకోండి.
అది మీకు అర్థమైతే ఆ కర్మచక్రాన్ని మీరు దిగివేయొచ్చు. బాధపడటమే కర్మ. బాధపడకూడదని మీరు నిర్ణయం తీసుకుంటే కర్మ లేనట్టే అక్కడ. మళ్ళీ చెప్పుకోండి, నేను కర్మచక్రాన్ని దిగేస్తున్నాను. 3 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. నేను కర్మచక్రాన్ని దిగేస్తున్నాను. నేను కర్మచక్రాన్ని దిగేస్తున్నాను. నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నాలో మార్పులు జరిగేందుకు నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. నేను మారేందుకు సిద్ధంగా ఉన్నాను. మార్పులు జరిగేందుకు సిద్ధంగా ఉన్నాను. మారేందుకు సిద్ధంగా ఉన్నాను. మార్పులు జరిగేందుకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. నేను శాంతిని కోరుకుంటున్నాను. నేను శాంతిని కోరుకుంటున్నాను. నాలో శాంతికి అడ్డుపడే అన్ని గుణాలను విడుదల చేస్తున్నాను. నా మానవ తత్వాన్ని అంగీకరించి ప్రేమిస్తున్నాను. నా మానవ తత్వాన్ని అంగీకరించి ప్రేమిస్తున్నాను. నేను ఈ భూమి మీద పొందుతున్న అనుభవాలను నా సంపూర్ణత్వంలోనికి విస్తరింపజేసుకుంటున్నాను. నేను ఈ భూమి మీద పొందుతున్న అనుభవాలను నా సంపూర్ణత్వంలోనికి విస్తరింపజేసుకుంటున్నాను. నా చైతన్యపు లోతులలో మార్పులు ఏర్పడ్డాయి. నా ప్రజ్ఞాత్మను నా లోపలికి శ్వాసిస్తున్నాను. నా ప్రజ్ఞాత్మను నా లోపలికి శ్వాసిస్తున్నాను. నా ప్రజ్ఞాత్మతో నేను పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నాను. నా ప్రస్తుత సమస్యలన్నింటికీ సంతోషకర పరిష్కారాలు తక్షణమే నా ప్రజ్ఞాత్మ నుంచి ఆహ్వానిస్తున్నాను. నా ప్రజ్ఞాత్మను నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నా ప్రస్తుత సమస్యలన్నింటికీ సంతోషకర పరిష్కారాలు తక్షణమే
నా ప్రజ్ఞాత్మ నుంచి ఆహ్వానిస్తున్నాను. నా ప్రజ్ఞాత్మను నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నాలో సంకల్ప శుద్ధిని పెంచే ప్రేమ, మెచ్చుకోలు, పరిణితి, జ్ఞానము, సమస్థితి అనే క్షణాలు నా ప్రజ్ఞాత్మ సహకారంతో శాశ్వతంగా ఏర్పడునుగాక. నా ప్రజ్ఞాత్మను నేను సంపూర్ణంగా అంగీకరిస్తూ స్వాగతిస్తున్నాను. నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకు ఈ క్షణం నుండే నేను సిద్ధంగా ఉన్నాను. హాస్టల్ మాస్టర్స్, ఈ భూమిపై ఉన్న గురువులందరూ నాకు సహకరించెదరుగాక. హాస్టల్ మాస్టర్స్, ఈ భూమిపై ఉన్న గురువులందరూ నాకు సహకరించెదరుగాక. నా శరీరంలోని ప్రతి కణములో ఉన్న దివ్యత్వాన్ని, దివ్య శక్తిని నేను విశ్వసిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి కణములో ఉన్న దివ్యత్వాన్ని, దివ్య శక్తిని నేను విశ్వసిస్తున్నాను. తక్షణమే నా కణాలు శాశ్వతంగా, సంపూర్ణంగా నా శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యముతో, నిత్య యవనంతో, దివ్య సౌందర్యంతో నింపును గాక.
నేను ధ్యాన విశ్వానికి సేవ చేసేదను గాక. నా శరీరంలోని ప్రతి కణములో ఉన్న దివ్యత్వాన్ని, దివ్య శక్తిని నేను విశ్వసిస్తున్నాను. తక్షణమే నా కణాలు శాశ్వతంగా, సంపూర్ణంగా నా శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్య యవ్వనంతో, దివ్య సౌందర్యంతో నింపునుగాక. నేను ధ్యాన విశ్వానికి సేవ చేసేదను గాక. నా దివ్యత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. నేను దివ్య మానవుడను. నేను దివ్య చైతన్యపు స్థితిని నాలో ఇముడ్చుకున్నాను. నేను దివ్య చైతన్యపు స్థితిని నాలో ఇముడ్చుకున్నాను. నేను దివ్య కార్యార్థినై ఈ భూమండలానికి వచ్చాను. నేను దివ్య కార్యార్థినై ఈ భూమండలానికి వచ్చాను. నిజమే ఫ్రెండ్స్, ఇది మనం ఒక దివ్యమైనటువంటి కార్యార్థి అయి అంటే ఒక పని మీద ఈ భూమండలానికి వచ్చాం మనం. ఈ క్షణం నుండి అనుక్షణము నేను దివ్య క్షణంలో జీవించాలి. ఈ క్షణం నుండి అనుక్షణము నేను దివ్య క్షణంలో జీవించాలి. నేను దివ్య క్షణంలో జీవిస్తున్నాను. నేను దివ్య క్షణంలో జీవిస్తున్నాను. తద్వారా నా వయసు పెరిగే ప్రాసెస్ విపరీతంగా తగ్గించుకుంటున్నాను. నా వయసు పెరిగే ప్రాసెస్ పూర్తిగా తగ్గించుకుంటున్నాను. నా దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను. నా దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను. నేను దివ్య క్షణంలో నుండి దివ్య క్షణంలో ఉండి సృష్టిస్తున్నాను. నేను
దివ్య క్షణంలో ఉండి సృష్టిస్తున్నాను. స్పిరిట్ కు సేవ చేయాలన్న కోరిక, అంటే పూర్ణాత్మకు సేవ చేయాలన్న కోరిక నాలో కాంతిలా మెరుస్తాంది. ఫ్రెండ్స్ మన నుండి ఒక డైమండ్ కాంతి గోళం ఏర్పడి, చూడండి, మన నుండి ఒక డైమండ్ కాంతి గోళం ఏర్పడింది. ఇది ఒక గోల్డెన్ ఫ్లవర్ లాగా తయారవుతుంది ఫ్రెండ్స్. మన నుండి ఒక డైమండ్ కాంతి గోళం ఏర్పడి ఒక గోల్డెన్ ఫ్లవర్ లాగా తయారవుతుంది. ఇది ఇంకా ఇంకా పెరుగుతూ మీ నుండి 17 మీటర్ల వరకు, సుమారు ఒక 50 అడుగులు, 17 మీటర్లు అంటే అంతకన్నా ఎక్కువ స్థాయి వరకు పెరిగి ఈ డైమండ్ గోళం యొక్క 12 కిరణాలు మన యొక్క ప్రతి అణువులోనూ ఏర్పడుతున్నాయి. ఈ డైమండ్ గోళం యొక్క 12 కిరణాలు మన యొక్క ప్రతి అణువులోనూ ఏర్పడుతున్నాయి. దీని ద్వారా మన సహస్రారం యాక్టివేషన్ లోకి వచ్చి దాని నుండి వస్తున్న మల్టీ గోల్డెన్ కాంతి ద్వారా మన సహస్రారం యాక్టివేషన్ లోకి వచ్చి దాని నుండి వస్తున్న మల్టీ గోల్డెన్ కాంతి ద్వారా మెదడులోని పీనియల్, పిట్యూటరీ, హైపోథలామస్ గ్రంథులు యాక్టివేషన్ లోకి వస్తున్నాయి. మెదడులోని పీనియల్, పిట్యూటరీ, హైపోథలామస్ గ్రంథులు యాక్టివేషన్ లోకి వస్తున్నాయి. వీటి ద్వారా మూలం యొక్క శక్తి చైతన్యాలు, అంటే ఆ మూల చైతన్యం యొక్క శక్తి చైతన్యాలు పూర్తిగా ప్రతి అణువు పరమాణువుల్లో నింపబడి మనల్ని మూలం యొక్క చైతన్యంలోకి తీసుకువెళ్తాంది. సహస్రారం నుండి వచ్చే మల్టీ గోల్డెన్ కాంతి మెదడులోని పీనియల్, పిట్యూటరీ, హైపోథలామస్ గ్రంథులను యాక్టివేషన్ లో తీసుకొస్తుంది ఫ్రెండ్స్. వీటి ద్వారా మూలం యొక్క శక్తి చైతన్యాలు పూర్తిగా ప్రతి అణువు పరమాణువులో నింపబడి మనల్ని మూలం యొక్క చైతన్యంలోకి కనెక్ట్ చేయబడుతున్నాం. మల్టీ యూనివర్సల్ స్థాయిలకు ఎదుగుతున్నాం. మల్టీ యూనివర్సల్ స్థాయిలకు ఎదుగుతున్నాం.
దివ్య జ్ఞానంతో దివ్య మానవునిగా కాంతి శరీరంలో వెలుగొందుతాం. దివ్య జ్ఞానంతో దివ్య మానవునిగా కాంతి శరీరంతో వెలుగొందుతున్నాం. పూర్తి చైతన్యంతో ఐఆం ప్రెజెన్స్ గా ఎదుగుతున్నాం. అహం బ్రహ్మాస్మి స్థితిని నిరంతరము ఉండాలని సంకల్పించండి. అహం బ్రహ్మాస్మి స్థితిని నిరంతరము ఉండాలని సంకల్పించండి. చివరి 10 నిమిషాలు ఫ్రెండ్స్. ఎంతో హై ఎనర్జీస్ లో మనం ఉన్నాం, హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. పూర్తిగా ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యి మీ అణువణువు కూడా, మీ ప్రతి శరీరము, ప్రతి చక్రము, మీ చైతన్యం అంతా కూడా ఆ కాంతితో, ఆ ఎనర్జీస్ తో నింపబడాలి అని సంకల్పిద్దాం ఫ్రెండ్స్. మూలలకు పూర్తిగా చైతన్యంతో నింపబడాలి. ఆ ఎనర్జీస్ ని ఎంజాయ్ చేయండి. లాస్ట్ 5 minutes, చివరి 5 నిమిషాలు. Last 3 minutes.
Last 1 minute. Seconds. In seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీరు చేతులు కళ్ళ పెట్టుకుని నిదానంగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్.